శనార్థులలో టీజీ రైతాంగానికి మొత్తానికి మళ్ళా ఇయ్యాల నుంచి రైతు భరోసా సురువైతా ఉందా? రైతు భరోసా డబ్బులు మన ఖాతాలో పడబోతా ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే ఓన్లీ 3 ఎకరాల వరకే అంటే లోపున్నోళ్ళకే రైతు భరోసా పడ్డదట. మరి ఈ బతుకు మీద భరోసా ఉండి ఖచ్చితంగా మన ఖాతాలలో డబ్బులు పడే మోక్షం లభిస్తుందా అని అంటే కొన్ని సంఘటనల వల్ల కొన్ని జిల్లాలకు కొంత అమౌంట్ ఆగిపోయింది. ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా వివరం తీసుకొని మళ్ళా మార్చి ఏదైతే 1వ తారీఖు వరకు 1 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఫిబ్రవరి అయిపోతూ ఉన్నది. రేపు అయితే మనకు మార్చి 1వ తారీఖు. రేపటి నుంచి మళ్ళా యథావిధిగా అన్ని డబ్బులు స్టార్ట్ అవుతాయట. అందరికీ ఎన్ని ఎకరాల వరకు అయితే అయిపోయిందో అన్ని ఎకరాల నుంచి స్టార్ట్ కాబోతూ ఉంది. ప్రతి ఒక్కరి అకౌంట్లో కొయ్యమని డబ్బులు పడుకుంటా నోటిఫికేషన్ రాబోతూ ఉన్నాయి. అంటే మెసేజ్లు అన్నట్టు. చూద్దాం, కొంచెం మెంట్ల పడుకుని ఛానల్ అయితే మంచిగా చూడండి. మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట యాక్టివ్లో పెట్టుకోరు. ఎందుకంటే ఇటువంటి వీడియోలు మన దాంట్లో దొరుకుతాయి, ఆనిముత్యాలు. వేరే వాళ్ళ దాంట్లో ఎన్నో దొరికాయి కాబట్టి మన ఛానల్ దొరకాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. లైక్ షేర్ మాత్రము అందరికి తెలిసేటట్టు చెయ్యాలి. గదన్నట్టు ముచ్చట. ఇక చూసుకుంటే ఈ మొదటి వారంలో 5-6 ఎకరాల వారికి భరోసా. 1 ఎకరం చూసుకుంటే 6,000. ఇది 6 ఎకరాలకు చూసుకుంటే 42,000 అన్నట్టు. మొత్తానికి డబ్బులు మనకు పడబోతా ఉన్నాయట.